Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 47వ వచనం. He that believed on me hath everlasting life. The book of John chapter 6 verses 47. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున ప్రభువైన యేసు క్రీస్తు వారు నీతోనూ నాతోనూ మన అందరితో కూడా ఈ యొక్క వాగ్దానాన్ని మనందరి జీవితాలలో నెరవేర్చబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. చూడండి ప్రియ సహోదరులారా, దేవుడు మనందరికీ కూడా నిత్య జీవాన్ని అందించాలని తన యొక్క ప్రాణాన్ని మన కొరకు పణంగా పెట్టి ఉన్నాడు. సిలువలో మన కొరకు రక్తం కార్చిన దేవుడై ఉన్నాడు. దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదండి. చూడండి, దేవుడికి మనం అంటే ఎంత ఇష్టమో ఎంత ప్రేమో. మరి అలాంటి దేవుడిని మనం విశ్వసించినట్లయితే దేవుడు మనందరికీ కూడా నిత్య జీవమును ఇస్తాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నాడు. కనుకనే దేవుడే జీవాహారమునై ఉన్నాడు. మనం జీవించాలన్నా, మనకు ఆహారం అందాలన్నా, ఇవన్నీ కూడా దేవుడు మనకు ఆత్మీయంగా బలపరచడానికి మనల్ని నిత్యం వాక్యంతో మనల్ని నింపుతూ ఉన్నాడు. అదే రీతిగా దేవుని యొక్క రక్తము, దేవుని యొక్క శరీరమును మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని సిలువలో త్యాగం చేసి ఉన్నాడని మనం కూడా ప్రతి రోజు కూడా దేవుని మనం విశ్వసిస్తూ ప్రార్థిస్తూ ఉండాలి. అందుకే అంటున్నాడు, విశ్వసించి వాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే అని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ఈ వాగ్దానం ముందు విశ్వాసించి ప్రతి ఒక్కరూ కూడా విశ్వాస జీవితంలో ఎదగాలని, మనమందరము కూడా నరకాగ్నికి వెళ్లకుండా దేవుడిచ్చు శ్రేష్టమైన నిత్య జీవం అంటే ఆ యొక్క పరలోక రాజ్యం దేవుడు మనందరికీ ఇవ్వాలని, మనమందరం కూడా దేవునికి లోబడి మన హృదయాన్ని దేవునికి ఇచ్చి ప్రతిదీ కూడా మనము దేవుని కొరకు సమర్పించుకొని దేవునికి లోబడి జీవితాన్ని, దేవుని భయభక్తులు కలిగి పరలోక రాజ్యం కొరకు మనమందరం కూడా నిరీక్షణ గల వారై ప్రయాసపడుదాం. దేవుడి వాక్యమును దీవించును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు. దేవా, ఎవరైతే నీ యందు విశ్వసిస్తారో వారందరూ కూడా నిన్ను నమ్మి ప్రభువా సొంత రక్షకునిగా ఎవరైతే అంగీకరిస్తున్నారో దేవా, వారందరికీ కూడా నిత్య జీవమును దయచేయండి. విశ్వాస జీవితంలో ఎదుగుదలను దయచేయండి. ప్రభువా, నీవే జీవాహారమునై ఉన్నావు. ప్రభువా, ప్రతి ఒక్కరికి నీ వాక్యముతోటి ప్రభువా నీ శరీరము, నీ రక్తము, నీ యొక్క నిత్య జీవమును అందరికీ అందించండి. మారు మనసు లేని వారందరికీ కూడా మారు మనసును కలిగించి ప్రతి ఒక్కరికి ఈ వాగ్దానం పట్ల విశ్వాసం కలిగి జీవించే అట్టి కృపా కాపుదల అందరికీ మాకును ప్రతి ఒక్కరికి దయచేయమని కోరుతూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.